అందరికీ నమస్కారం అండి. రేపు ఉమామహేశ్వర వ్రతం సందర్భంగా ఈ వ్రతం యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము. ఉమామహేశ్వర వ్రతం లేదా ఉమామహేశ్వర పూజ అని పూజన్న ఒకటే. ఈ వ్రతం ముఖ్యంగా వైవాహిక ఆనందం కోసం పాటించే ప్రసిద్ధ వ్రతం. వివాహిత జంట సుదీర్ఘ మరియు సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం శివపార్వతులను పూజిస్తారు. ఉమామహేశ్వర వ్రతం ఇది స్కాంద పురాణంలో ప్రస్తావించబడిన పవిత్ర వ్రతాల్లో ఇది ఒకటి. ఈ వ్రతం శివుడు పార్వతులకు ఎంతో ప్రీతికరమైన వ్రతం. ఉమామహేశ్వర వ్రతాన్ని భాద్రపద మాసంలో పూర్ణిమ లేదా పౌర్ణమి రోజున ఆచరిస్తారు. మరికొన్ని ప్రాంతాల్లో కార్తీక మాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి రోజున ఈ ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరిస్తారు. పూర్వం ఉమామహేశ్వర వ్రతాన్ని భాద్రపద మాసంలో పూర్ణిమ రోజు పాటించేవారు. ఈ వ్రత సమయంలో భక్తులు ఉమామహేశ్వరులు అంటే పార్వతీ శివుడి యొక్క లోహ విగ్రహాన్ని తయారు చేసి ఆ పూజను ఆచరించేవారు. 12 సంవత్సరాల పాటు భక్తితో పూజించిన తరువాత చివరి సంవత్సరంలో లోహమూర్తిని ఏదైనా శివాలయానికి విరాళంగా అందచేసేవారు. ఉమామహేశ్వర వ్రతం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము. పూర్ణిమ నాడు భక్తులు పొద్దునే లేచి రోజువారి పనులు ముగించుకొని వెండి లేదా బంగారంతో తయారు చేసిన శ్రీ ఉమామహేశ్వర మూర్తిని నిష్ఠతో పూజిస్తారు. భగవంతుడికి రకరకాల పవిత్రమైన నైవేద్యాలను సమర్పిస్తారు. ఉమామహేశ్వర విగ్రహానికి పంచామృతాలతో పాటు అభిషేకం చేయాలి. ఉమామహేశ్వరులకు తాంబూలం సమర్పించి దీప ధూప నైవేద్యాలతో పూజను సమర్పిస్తారు. భక్తులు రోజంతా ఉపవాసం ఉండి సూర్యోస్తమనం తర్వాత ఒక పూట మాత్రమే భోజనం చేస్తారు. భగవంతునికి పలు రకాల నైవేద్యాలను సమర్పించి ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు మరియు ఇతర భక్తులతో పంచుకొని ప్రసాదంగా స్వీకరిస్తారు. పరమశివుని యొక్క పంచాక్షరి మంత్రమైన ఓం నమః శివాయ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి. భాద్రపదంలోని శ్రీ ఉమామహేశ్వర వ్రతం పూర్తయిన మరుసటి రోజు భక్తులు చనిపోయిన తమ పూర్వీకులను పూజిస్తారు. పితృ లేదా చనిపోయిన పూర్వీకులకు అంకితం చేయబడిన ఈ పక్షం రోజులను శ్రాద్ధ పక్షం లేదా పితృపక్షం అంటారు. ఉమామహేశ్వర వ్రతాన్ని కోరికలు సాధించడానికి మరియు జీవితంలో అన్ని దుఃఖాల నుంచి విముక్తి కోసం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించే వ్యక్తి తన జీవిత కాలంలో అనేక భౌతిక ప్రయోజనాలను పొందుతారని, అదేవిధంగా ముక్తిని పొందుతాడని ప్రతీతి. ఉమామహేశ్వర వ్రతాన్ని దంపతులు సంతోషకరమైన సుదీర్ఘ వైవాహిక జీవితం కోసం పాటిస్తారు. ఉమామహేశ్వర వ్రతానికి సంబంధించిన కథ లేదా పురాణం ఉమామహేశ్వర వ్రత మహత్యం కింద పవిత్ర స్కాంద పురాణంలో ప్రస్తావించబడింది. ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించిన అనేక మంది దేవతల వివరాలు కూడా స్కాంద పురాణంలో శివరహస్యం కింద పేర్కొనబడింది. ధీరనా బిందు అనే అంధుడైన ముని ఈ వ్రతాన్ని ఆచరించి చూపు తిరిగి పొందాడు. శ్రీ మహావిష్ణువు చాలా మంది పిల్లలకు కృష్ణావతారం సమయంలో ఈ వ్రతాన్ని ఆచరించాడు. ఈ మహేశ్వర వ్రతాన్ని అంకిత భావంతో ఆచరించడం ద్వారా బ్రహ్మదేవుడు గాయత్రిని వివాహం చేసుకున్నాడు. ఋషి వశిష్ఠుడు యజ్ఞం చేసేందుకు కామధేనువుని పొందాడు. ఇంద్రుడు తన కొడుకు జయంతును పొందడానికి, రాజు జనకుడు తన కుమార్తె సీతను పొందడానికి, తన మూర్ఖత్వంతో ఎప్పుడూ వెక్కిరించే మోగ మనసున్న సుదర్శన్ జ్ఞానదేవత సరస్వతి అనుగ్రహాన్ని పొందాడు. ఈ దృష్టాంతాలతో ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించే వారికి ఐశ్వర్యం ప్రసాదించి చివరికి ముక్తి మార్గాన్ని పొందుతారని ప్రకటిత వాస్తవం. కనుక వీలైన వారు ఈ ఉమామహేశ్వర వ్రతాన్ని ఆచరించి ఆ ఉమామహేశ్వర కరుణ అందరి మీద కలగాలని కోరుకుందామండి. ఓం శ్రీ ఉమామహేశ్వరాయ నమః.